పరీక్షల సన్నద్ధమయ్యేందుకు హైదరాబాద్కు వస్తున్న అభ్యర్థులు విద్యార్థులను హాస్టళ్లు అక్కున చేర్చుకుంటుంటే రీడింగ్ రూమ్లు చదువుకునేందుకు తోడ్పాటు అందిస్తున్నాయి. వీరికి మాత్రమే కాకుండా ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులు, వ్యాపారులు, రచయితలు సహా పలువురికి ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. మన చుట్టూ ఉన్నవారు చదువుతుంటే మనకు కూడా చదవాలనే తపన సహజంగా పెరుగుతుంది. అందుకు అనువైన చోటు రీడింగ్ రూమ్స్. ఇక్కడ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు, విద్యార్థులు బృందాలుగా చేరి వారి ఆలోచనలను, సందేహాలను నివృత్తి చేసుకునే ఆస్కారం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని క్యాబిన్మేట్ సంస్థ హైదరాబాద్లో 17వ అతిపెద్ద కార్పొరేట్ రీడింగ్ రూమ్ ప్రారంభించింది. దీనికి లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రీడింగ్ రూమ్ కాన్సెప్ట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ సిటీ. ఈ కాన్సెప్ట్ ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నారు. ఇక్కడ లాకర్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఏసీ, నాన్ ఏసీ సెపరేట్ అది డివైడ్ చేశారు. గ్రూప్ డిస్కషన్ కోసం ఇంకొక రూమ్ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ హార్ట్ ఆఫ్ ద సిటీలో దే హావ్ మేడ్ ఇట్ అవైలబుల్ అండ్ అది రీజనబుల్ అమౌంట్ అండ్ ప్రతిరోజు కానీ, వారం కొరకు కానీ, మంత్ కానీ, ఇయర్ కానీ. ఈ స్ట్రగ్లింగ్ పీరియడ్ మనకి ఏముంటుంది జనరలీ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత, అదర్వైజ్ ఎప్పుడు మనం పర్మనెంట్గా సెటిల్ అయిపోతారు అప్పటిదాకా స్ట్రగ్లింగ్ పీరియడ్ ప్రతి ఒక్కరికి లైఫ్లో ఉంటుంది. ఇంట్లో అక్కడ ఉన్న క్లైమేట్ మే నాట్ బి సూటబుల్ ఫర్ ద స్టడీ అనమాట. సో ఆ పరిస్థితిలో ఇలాంటి ప్లేసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. రీడింగ్ రూమ్ కాన్సెప్ట్ చూసి నాకు నా స్ట్రగల్ పీరియడ్ గుర్తు వచ్చినాయి. సో దట్ కాన్సెప్ట్ ఆల్సో ఐ లైక్ ఇట్ వెరీ మచ్ అనే 17th బ్రాంచ్ ఇన్ హైదరాబాద్ అని. జనరలీ ఇది స్టడీ రూమ్ కానీ ఇలాంటి స్పేసెస్ మనం ఇంకా ఎక్కువ క్రియేట్ చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ ఇన్ బిగర్ ఎయిమ్, బిగర్ టార్గెట్ ఇన్ ద లైఫ్ అండ్ దే విల్ అచీవ్ విత్ సచ్ ఎన్వైరన్మెంట్. సుమారు 140 మంది వరకు కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ రీడింగ్ హాల్లో హై స్పీడ్ వైఫై, ఫోన్ ఛార్జింగ్ పాయింట్స్ తో పాటు సకల సదుపాయాలు ఉన్నాయి. ఏసీ, నాన్ ఏసీ గదులతో పాటు లాకర్ సౌకర్యమూ ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రశాంత వాతావరణంలో పనిచేసుకునేందుకు ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 2012లో విశాఖలో డీపాస్ రీడింగ్ రూమ్ గా ప్రారంభమైన క్యాబిన్మేట్ దేశంలో అతిపెద్ద రీడింగ్ రూమ్ చైన్ గా రూపాంతరం చెందింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో 30 కేంద్రాల వరకు విస్తరించాయి. మరో 3 ఏళ్లలో దేశవ్యాప్తంగా దాదాపు 500 కేంద్రాల వరకు విస్తరించాలనే ప్రణాళికతో ముందుకెళుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చుని వాళ్ళు వర్క్ చేసుకునేలాగా, ప్రశాంతంగా చదువుకునేలాగా ఫెసిలిటీస్ డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ వైఫై, ఇంటర్నెట్, పవర్ బ్యాకప్ అన్ని అందుబాటులో ఉంటాయి. క్యాబిన్మేట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ ఇంటి దగ్గరే యాప్ నుంచి ఒక క్యాబిన్ బుక్ చేసుకుని వాళ్ళ దగ్గరలో ఉన్న క్యాబిన్మేట్కి వచ్చి చదువుకునేలాగా డిజైన్ చేయడం జరిగింది. ఇటీవలి రీడింగ్ రూమ్ల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. చాలా మంది ఇళ్లను అద్దెలకిచ్చే బదులుగా వీటి ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్నారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మైసమ్మ గూడలోని